10% ఉండే పూర్వజన్మ కర్మని కర్మ సిద్ధాంతానికి 90% ఈ జన్మ కర్మ ఉందిరా అని చెప్తుంటే వినకుండా కర్మ అనగానే పూర్వజన్మ కర్మ కాదండి, అలా ఎక్కడ చెప్పలా. ఇవాళ మనం చూస్తాం, మీకు సప్రమాణంగా భగవద్గీత ప్రమాణంగా, యోగ వాసిష్టం ప్రమాణంగా, భర్తృహరి సుభాషితాల ప్రమాణంగా, వేదశాస్త్రాల ప్రమాణంగా నిరూపిస్తా. కర్మ సిద్ధాంతంలో చెప్పింది ఈ జన్మ కర్మ గురించి, పూర్వజన్మ కర్మ గురించి కాదు. దిస్ ఇస్ ది ఫండమెంటల్ పాయింట్. ఇది అర్థం కాకపోతే ఏది అర్థం కాదు. నువ్వు పని చేయి ఫలితం వస్తుందని చెబుతున్నారు ఇక్కడ. న్యూటన్ సిద్ధాంతం ఎంత కరెక్టో కర్మ సిద్ధాంతం అంతే కరెక్ట్, పక్కా, తిరుగులేదు ఇంకా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా. ప్రతి చర్యకి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. ఎంత వెంటనే ఉంటుంది అంటే ఈ పని నువ్వు ఎలా చేసావో దాన్ని బట్టి. అంటే మరి ప్రస్తుత కర్మ గురించా పూర్వజన్మ కర్మ గురించా? అసలు మనకి పెద్ద జబ్బు ఏమిటంటే కనపడే విషయాల కంటే మనకి తెలియని విషయాలు మాట్లాడడమే మనకి చాలా బాగుంటుంది. కర్మ సిద్ధాంతంలో 75% ఈ జన్మ కర్మ గురించి చెబుతున్నారు, పూర్వజన్మ కర్మ గురించి కాదు. అనవసరంగా మాయలో పడి మోసాలకు లోనవ్వకండి.